నమస్కారం. ఒక మహాయోధుడు యుద్ధం మధ్యలో తన ఆయుధాలు పక్కన పడేసి నేను పోరాడలేను అని చెప్పేస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా అదే పరిస్థితి గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. భగవద్గీతలోని అత్యంత కీలకమైన ఒక ఘట్టంలోకి వెళదాం. ఇది కేవలం ఒక కథ కాదు, ఒక వీరుడి అంతర్మథనం, ఆ సంఘర్షణలోంచి పుట్టిన అద్భుతమైన జ్ఞానం. సరే, ముందుగా అసలు మనం ఎక్కడున్నామో చూద్దాం. ఇది ఏదో ప్రశాంతమైన ఆశ్రమం కాదు, లేదా ఏదో గుడి కూడా కాదు. మనమున్నది కురుక్షేత్ర రణరంగం మధ్యలో. యుద్ధం మొదలవడానికి కొన్ని క్షణాల ముందు, అంతటి భయంకరమైన ఉద్రిక్తత మధ్యలో మానవ చరిత్రలోనే అత్యంత గొప్ప తాత్విక సంభాషణల్లో ఒకటి మొదలవుతుంది. ఎంత ఆశ్చర్యం కదా! గీతాసారం, ఒక పరిచయం. అయితే ఈ విషయాలన్నీ మనకు ఎవరు చెప్తున్నారు? మనమీ కథను గుడ్డిరాజైన ధృతరాష్ట్రుడితో పాటు వింటున్నాం. ఆయనకు సంజయుడు తన దివ్యదృష్టితో యుద్ధభూమిలో ఏం జరుగుతోందో ప్రత్యక్ష ప్రసారంలాగా వివరిస్తున్నాడు. ఆ ఇద్దరి సంభాషణతోనే గీత మొదలవుతోంది. ఒకసారి ఆ దృశ్యాన్ని చూడండి. రెండు వైపులా సైన్యాలు సిద్ధంగా ఉన్నాయి. లక్షలాది మంది యోధులు పోరాటానికి రెడీ. శంఖాల శబ్దాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లుతోంది. కాని సరిగ్గా అదే సమయంలో కథానాయకుడు, పాండవులకే గొప్ప యోధుడైన అర్జునుడు తన గాండీవాన్ని జారవిడిచాడు. తీవ్రమైన సందేహంలో కుప్పకూలిపోయాడు. అసలైన యుద్ధం బయటకాదు, అతని మనస్సులోనే మొదలయింది. అర్జునుడి విషాదం. ఇంతకీ అంతటి మహావీరుడు అలా ఒక్కసారిగా ఎందుకు నీరసించిపోయాడు? అతని మానసిక స్థితిని మనం అర్థం చేసుకుంటేనే గీతలోని అసలు విషయం మనకర్థమవుతుంది. అతని దుఃఖం వెనుక ఉన్న అసలు కారణమేంటి? అసలు సమస్య అంతా ఇక్కడే ఉందే. ఎందుకంటే ఒక క్షత్రియుడుగా యుద్ధం చేయడం అతని ధర్మం, అతని కర్తవ్యం. కాని ఎదురుగా నిలబడి ఉన్నది ఎవరో? శత్రువులు కాదు, వాళ్లే తన సొంత వాళ్ళో. ప్రియమైన తాతగారు, గౌరవనీయులైన గురువులు, సోదరులు, వీళ్లందరూ ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, ప్రేమ, కర్తవ్యం, ఈ రెండింటి మధ్య అతని ఎలా నలిగిపోతున్నాడో కదా! గీతలో అతని పరిస్థితిని వర్ణించడానికి ఒకే ఒక్క అద్భుతమైన పదం వాడారు: అశ్రుపూర్ణాకులేక్షణం. దీని అర్థమేంటంటే కన్నీళ్లతో నిండిపోయి కలవరపడిన కళ్ళున్నవాడు అని. ఇది కేవలం పైపైన కనిపించే బాధ కాదు, అతని ఆత్మ లోతుల్లోంచి వస్తున్న వేదనకు అదొక నిదర్శనం. చూడండి, గీత అతని పరిస్థితిని చెప్పడానికి ఎంత శక్తివంతమైన పదాలు వాడుతుందో. ఒకటి, కృపయావిష్టం, అంటే విపరీతమైన కరుణతో నిండిపోయాడు. ఇక అశ్రుపూర్ణ, అంటే కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. ఆ తర్వాత విషీదంతం, అంటే తీవ్రమైన దుఃఖంలో మునిగిపోయాడు. ఈ మూడు పదాలు చాలు అతని బాధ ఎంత తీవ్రంగా ఉందో మనకు అర్థం చేసుకోవడానికి. అజ్ఞానమే కారణం. అయితే శ్రీకృష్ణుడు అర్జునుడి బాధను కేవలం ఒక ఎమోషనల్ రియాక్షన్గా చూడలేదు. ఆయన దాన్ని ఒక సిమ్టంగా చూశాడు. అంటే ఒక వ్యాధి లక్షణంలాగా. మరి అసలు వ్యాధి ఏంటి? కృష్ణుడి ప్రకారం అసలు సమస్య మన కంటికి కనిపించేదానికంటే చాలా చాలా లోతుగా ఉంది. ఇక్కడే అసలు కథ మలుపు తిరుగుతుంది. శ్రీకృష్ణుడు ఒక గైడ్గా రంగంలోకి దిగుతాడు. ఇక్కడ ఆయనను మధుసూదనుడు అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన ఒకప్పుడు మధు అనే రాక్షసుడిని చంపాడు. ఇప్పుడు అదేవిధంగా అర్జునుడి మనసులోని అజ్ఞానం అనే రాక్షసుడిని కూడా చంపడానికి సిద్ధంగా ఉన్నాడు. సరే, ఇంతకీ ఈ అజ్ఞానం అంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే మన నిజస్వరూపం ఏంటో మనకు తెలియకపోవడమే అజ్ఞానం. మనం శాశ్వతమైన ఆత్మ అనే విషయాన్ని మర్చిపోయి ఈ శరీరం, ఈ బంధుత్వాలు, ఈ ప్రపంచం ఇదే నేను అనుకుంటాం. ఎప్పుడైతే మనం ఇలా నశించిపోయే వాటితో మనల్ని మనం ముడిపెట్టుకుంటామో అప్పుడే దుఃఖం, అటాచ్మెంట్, బాధ ఇవన్నీ పుడతాయని గీత చెప్తోంది. అర్జునుడి సమస్య కూడా ఈ అజ్ఞానం నుంచి పుట్టిందే. ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. శ్రీకృష్ణుడు అర్జునుణ్ణి నువ్వు పిరికివాడివి అని తిట్టట్లేదు. ఆయన దాన్ని ఒక ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ లాగా చూస్తున్నాడు. అంటే ఇది కేవలం యుద్ధం నుంచి పారిపోవడం కాదు, అసలు నేను ఎవరు, నా కర్తవ్యమేంటి లాంటి ప్రాథమిక ప్రశ్నలతో అతను చేస్తున్న పోరాటమిది. నిజ ఆత్మభావన. సరే, సమస్య అజ్ఞానం అని అర్థమైంది. మరి పరిష్కారమేంటి? ఈ అజ్ఞానమనే చీకట్లోనుంచి బయటపడి ఒక క్లారిటీకి వచ్చే దారేది. ఇక్కడే గీత మనకు అసలైన సారాంశాన్నిస్తుంది. ఈ మొత్తం జ్ఞానం యొక్క లక్ష్యం ఒకటే: దుఃఖం నుంచి విముక్తికి దారి చూపించడం. ఇది కేవలం వేల ఏళ్ల క్రితం అర్జునుడికి మాత్రమే చెప్పింది కాదు, ఇది మనందరి కోసం. కృష్ణుడు చెప్పే సొల్యూషన్ ఏంటంటే బయట పరిస్థితుల్ని మార్చడం కాదు, మన లోపల స్థితిని మార్చుకోవడం.
యుద్ధం నుంచి పారిపోవడమనేది అసలు పరిష్కారమే కాదు. అసలైన మార్పు రావాల్సింది మన ఆలోచనా విధానంలో, మనం చేసే పనిని అంటే కర్మను అర్థం చేసుకునే విధానంలో. ఆ మార్గం రెండు ముఖ్యమైన సూత్రాల మీద ఆధారపడి ఉంది. మొదటిది, చేసే పనిమీద మాత్రమే దృష్టి పెట్టాలి, దాని ఫలితం మీద కాదు. అంటే ఫలితంతో అటాచ్మెంట్ లేకుండా పనిచేయడం. ఇక రెండోది, నేను ఈ శరీరాన్ని కాదు, శాశ్వతమైన ఆత్మను అనే నిజమైన స్వీయ అవగాహనలో స్థిరంగా ఉండటం. గీత ప్రకారం ఈ రెండింటినీ పాటిస్తేనే దుఃఖం నుంచి పూర్తిగా బయటపడగలం. అర్జునుడి యుద్ధభూమి కురుక్షేత్రం. మరి మన యుద్ధభూములు? అవి మన ఆఫీసులు కావచ్చు, మన కుటుంబాలు కావచ్చు, చివరికి మన మనసులే కావచ్చు. ప్రతి ఒక్కరూ మన జీవితంలో ఎక్కడో ఒకచోట ఈ కర్తవ్యం, అనుబంధం అనే వాటి మధ్య సంఘర్షణ ఎదుర్కొంటూనే ఉంటాం. మరి వేల ఏళ్ల క్రితం చెప్పిన ఈ జ్ఞానం ఈనాటి మన సంఘర్షణలకు ఎలా దారి చూపగలదు? బహుశా అసలు విషయం ఇదేనేమో. మన బయటి యుద్ధాల్లో గెలవాలంటే ముందు మన లోపలి యుద్ధాన్ని గెలవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి.